మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారి ఉత్సవాలను కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మంగళసూత్రధారణ మొదలైన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. చివరగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్రహారతి, మంగళహారతి సమర్పించడంతో కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు గోపీనాథ్ దీక్షితులు, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. अच्छा